హలో ఎవ్రీవన్, నేను మీ గోపి. వినాయక చవితి కారణంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి గాజువాక వెళ్దామనేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. దేనికి ఎందుకు అనంటే అక్కడ 1,00,000 శారీస్తో ప్రిపేర్ చేసిన వినాయకుడిని అండ్ అలాగే కోటి లింగాలతో ప్రిపేర్ చేసిన వినాయకుడిని కూడా రెండు కూడా చూద్దామనేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేసుకున్నాం. అండ్ అలాగే ఈ చిన్న చిన్న వ్లాగ్స్ నా ఛానల్ ద్వారా మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. మేమైతే గాజువాక వెళ్ళడానికి అటువైపు సీతాంధర రోడ్ వైపు నుంచి, కొండ వైపు నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. అండ్ మెయిన్ రోడ్ నుంచి అయితే అలాగా సిగ్నల్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి మా జర్నీ కొంచెం లేట్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో మేమైతే కొండ వైపు నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఫైనల్గా మేము అక్కడికైతే రీచ్ అయిపోయాం. అండ్ ఇటు సైడ్ సెంట్రల్ సైడ్ మేము వెహికల్స్ అవి పార్క్ చేసుకొని రోడ్ క్రాస్ చేసి అటువైపు అయితే వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. అండ్ అటువైపు వెళ్తే మనం ఏదైతే అనుకున్నామో 1,00,000 శారీస్తో వినాయకుడిని ప్రిపేర్ చేసామని అన్నానో అదైతే అటు సైడ్ మనకి చూపిస్తుంది కదా, జెయింట్ వీల్ అది కూడా అవన్నీ కూడా అటు సైడ్ అయితే ఉన్నాయి. సో మేము ఇటు సైడ్ కూడా వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకొని అటు సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే జనాలు విపరీతంగా అంటే విపరీతంగా ఉన్నారు. మాకైతే అర్థమైంది ఏంటంటే అక్కడైతే మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకోలేమని అర్థమైంది జనాలు చూసిన తర్వాత. ఆ బయట నుంచి అయితే దండం పెట్టేసుకొని మేమైతే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కోటి లింగాల విగ్రహం అనేది మనం చెప్పుకున్నాం కదా, సో దానికైతే 30 రూపీస్ టికెట్ తీసుకొని లోనకైతే ఎంటర్ అయిపోయాం. అక్కడైతే దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. ఆ విగ్రహాన్ని చూడడానికి మన 2 కళ్ళు అయితే సరిపోలేదండి, అంత అంటే అంత బాగుంది, చాలా బాగుంది విగ్రహం. అండ్ అలాగే మనం వీక్ డేస్లో కాకుండా నార్మల్ డేస్లో వెళ్ళినట్టయితే కొంచెం ఇంకా ఫ్రీగా ఉండొచ్చు అనేసి నా ఒపీనియన్. అండ్ అలాగే అక్కడి నుంచి మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. అండ్ దారి మధ్యలో అక్కడ విశాఖ డైరీ దగ్గర మ్యానుఫ్యాక్చర్ అనేది డైరెక్ట్గా అక్కడే అవుతుంది ఐస్ క్రీమ్. ప్రతి ఒక్కరూ కూడా అటు సైడ్ వెళ్ళేటప్పుడు టేస్ట్ చేస్తారు. అండ్ అలాగే మేము కూడా ఆ ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ చేసాం. అందరం కూడా ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసి మా యొక్క ప్లేసెస్లోకి మేము రిటర్న్ బ్యాక్ అయిపోయాం, మా యొక్క హోమ్స్లోకి. ఈ విధంగా ఐస్ క్రీమ్ తినేసి రిటర్న్ బ్యాక్ అనేది మేము ఎంత స్లోగా అయితే వెళ్ళామో అదే ఫాస్ట్గా ఇంటికైతే వచ్చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.